నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడదాం. నమస్తే వనజక్క. అయితే వనజక్క, ఇండిగో ఇండిగో వల్ల హెయిర్ చాలా బాగుంటుంది. దాన్ని వాడే విధానం కూడా ఇంతకుముందు వీడియోలలో చాలా డీటెయిల్గా చెప్పారు మీరు. అయితే ఇండిగో వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని రీసెంట్గా విన్నా నేను. నిజంగా ఇండిగో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? అసలు దాన్ని వాడే విధానం ఏంటి? అయితే ఇండిగో మనందరికి తెలిసిన చాలా పురాతన కాలం నుంచి వాడే డై. అది బేసిక్ గా నీలి కలర్, అది ఇండిగో. ఓకే, డార్క్ బ్లూలో ఉంటది కాబట్టి అది నలుపు వర్ణంలోనే కనపడుతూ ఉంటుంది. అయితే ఇండిగోని బ్లూ గోల్డ్ అని కూడా అంటారు అనమాట. బ్లూ గోల్డ్ అంటే నీలం బంగారం. ఓకే, ఎందుకంటే అది మన హెయిర్ ని గ్రే కవర్ చేయడానికి, మన ఏజ్ ని కవర్ చేయడానికి పనికి వస్తుంది కాబట్టి దాన్ని బ్లూ గోల్డ్ అంటారు. అయితే దానివల్ల ఇన్ఫెక్షన్స్ కొంతమందికి వస్తాయని చాలా మంది రాస్తూ ఉంటారు, మాకు పడలేదు ఇండిగో అది. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ప్రోడక్ట్ కొనేటప్పుడు, ఇండిగో కొనేటప్పుడు మీరు ఎటువంటి ఇండిగో కొంటున్నారో, అంటే పౌడర్ ఫామ్ లో కొన్నామనుకో, అది కూడా ఇప్పుడు హెన్నా కానీ ఇండిగోలో కానీ అందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చూడు, మేము జటామాన్సీ మన దగ్గర అమ్ముతాం, సేల్ చేస్తాం అనమాట. జటామాన్సీలో ఏముంటదంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, అన్నిట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా కానీ. అయితే మనం కామన్ గా ప్యాక్డ్ అమ్మేస్తూ ఉన్నప్పుడు మనం ప్యాకేజింగ్ చూసి మోసపోతూ ఉంటాం. నార్మల్ గా ప్యాకింగ్ చాలా బాగుంటది, అయితే అది కొనేస్తాం. రాగా కొన్నప్పుడు ఏమవుతుంది అంటే అందులో గ్రేడింగ్ ఉంటుంది అనమాట, ఏబిసి గ్రేడింగ్. ఏ గ్రేడ్ ఎప్పుడైనా ఎక్స్పెన్సివ్ గానే ఉంటది అండ్ చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుంది అది. అయితే అలా కాకుండా ఇండిగోలో చాలా మంది ఏం చేస్తారంటే, మనం ఎక్కడ పడితే అక్కడ ఇండిగో కొనేసినప్పుడు అందులో రకరకాల పౌడర్స్ యాడ్ చేసేస్తూ ఉంటారు. ఇండిగో ఒరిజినల్ ఏదైనా కొంచెం కాస్ట్ లోనే వస్తుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ వస్తుంది మనకి. అయితే అట్లా కల్తీవి కొన్నప్పుడు, లేదా వాళ్ళ ఆ ప్రాసెసింగ్ సరిగ్గా చేయనప్పుడు, ఇండిగో ఆకుల్ని ఎప్పుడైతే మనం పౌడర్ చేయించే మెషినరీ వాడినప్పుడు, మెషినరీస్ సరిగ్గా క్లీన్ చేయకుండా ఇవన్నీ పౌడర్ చేసినప్పుడు, దాని ప్యాకింగ్ అండ్ స్టోరేజింగ్ సరిగ్గా చేయనప్పుడు, ఎక్కువ రోజులు నిల్వ ఉన్నప్పుడు, అట్లాంటివన్నీ వాడినప్పుడు ఏమవుతుంది అంటే మనకి డెఫినెట్ గా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ అంత ఎఫెక్టివ్ గా కూడా పనిచేయదు ఇండిగో. ఓకే, పెట్టుకున్నా గానీ మనకు కావాల్సిన కలర్ రాదు దానికి. అందుకని ఎప్పుడు ఫ్రెష్ దే తీసుకోవాలి. ఏది వాడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే మనము ఇంకొకటి చేస్తాం అనమాట. ఫస్ట్ ఏదైనా ప్రోడక్ట్ కొనగానే దాని ఎక్స్పైరీ డేట్ చూడడం ఒకటి అలవాటు చేసుకోవాలి మనము. ఎక్స్పైరీ డేట్ కూడా ఏంటంటే, చాలా మంది నన్ను అడిగితే ఎక్స్పైరీ డేట్ 3 నెలల కంటే ఎక్కువ వాడకూడదు మనం ఏది తీసుకున్నా కానీ. దాని మీద 2 సంవత్సరాలు ఉన్నా కానీ అది, ఎందుకంటే దాన్ని అంటే అది బేసిక్ గా నిలవ ఉన్న పదార్థం కాబట్టి ఇట్లాంటివన్నీ అన్నమాట. ఒక 3 నెలల వరకు వాడుకోండి అంతే. అప్పటికప్పుడు డిస్కార్డ్, అంటే మనకి రెగ్యులర్ గా వాడకంలో ఉండేవి ఎక్కువ ఎక్స్పైరీ, ఒకవేళ నిజంగా 2 సంవత్సరాలు ఎక్స్పైరీ ఇచ్చినా గానీ మీరు ఒక 3 నెలల్లో వాడేసి దాన్ని పక్కన వాడేసి. ఓకే, చాలా మంది దగ్గరకు వచ్చేదాకా వాడతారు. ఒక 2 సంవత్సరాల ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, పర్వాలేదులే అనేసి. కానీ ఇలాంటి తినే పదార్థాలు ఇవన్నీ ఏంటంటే అన్ని రోజులు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేనే లేదు. తినేవి ఎస్పెషల్లీ కన్జ్యూమబుల్స్ ఏవైతే ఉంటాయో మనం రెగ్యులర్ గా వాడేవన్నీ, ఉప్పులు, పప్పులు, బియ్యం అవన్నీ అంటారా, అవి పర్లేదు, నో ప్రాబ్లము. ఇవన్నీ ఏవైతే ఉంటాయి, కాస్మెటిక్స్ కానివ్వండి, హెయిర్ డైస్ అండ్ పిల్లలు తినే బిస్కెట్స్, ఇవన్నీ ఏంటంటే తొందరగా అవగొట్టేస్తే బెటర్. ఓకే, అది నా సజెషన్ మీకు. దాని తర్వాత ఇండిగోని వాడేటప్పుడు కూడా ఎంత న్యాచురల్ది మనం తెచ్చుకున్నా ప్యాచ్ టెస్ట్ అన్నది చాలా చాలా అవసరం. అది ఎంత హెర్బల్ కానివ్వండి, ఆర్గానిక్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. ఓకే, మీరు మీ బాడీకి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న మన అలవాట్లు, ఇమ్యూనిటీని బేస్ చేసుకుని, కాలుష్యం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన బాడీలో రకరకాల చేంజెస్ అయిపోయాయి. కాబట్టి అన్ని పదార్థాలు మనకు పడవు. ఓకే, అది చాలా బ్యూటిఫుల్, చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కెమికల్ పౌడర్స్ కూడా మనకి పడకుండా ఉంటున్నాయి. కాబట్టి ఇండిగోను కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవడం చాలా చాలా బెటర్ అనమాట. ఇండిగో తెచ్చుకున్నప్పుడు కలిపేసి దాన్ని కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకుని ఒక 24 hours వదిలేసి ఎక్కడైనా, ఎందుకంటే ఇండిగో వల్ల కూడా కొంతమందికి ఇట్లా బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ఐదర్ దాని ఎక్స్పైరీ అయిపోయి ఉంటుంది, దాని క్వాలిటీ సరైనది అయి ఉండదు, లేదా దాంట్లో కూడా కొంచెం మీకు కలర్ బాగా రావడానికి కొంచెం కెమికల్ యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ సేల్ అవ్వాలని కల్తీ అన్నమాట. అందులో నలుపు కలర్ రావడానికి, మీ హెయిర్ నల్లగా అవ్వడానికి ఏదో ఒక చిన్న మ్యాజిక్ చిన్నది కొంచెం యాడ్ చేసేస్తూ ఉంటారు. అలా పెట్టుకున్నప్పుడు మీకు
ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇండిగో తీసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకుని క్వాలిటీవి తీసుకోవాలి. Yes, yes. అండ్ ఇండిగోలో ఏది మిక్స్ చేసి ప్రాపర్ గా మన హెయిర్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ ఇంకొంచెం షైనింగ్ గా గ్లోయింగ్ గా ఉంటుందంటారు. ఓకే, అయితే మన ఎప్పుడైతే మనం హెన్నా పెట్టుకుంటే హెన్నా ఇండిగో రెండు ఏంటంటే ఆ రెండు మిక్సింగ్ మీరు చెప్పారు, కొంతమంది అన్నారు రెండు మిక్స్ చేసినా మాకు సెట్ కావట్లేదు అని. మిక్స్ చేసినా సెట్ అవ్వట్లేదు. అయితే మిక్స్ చేసిన ఏంటంటే ప్రొసీజర్ ఉంది. ఫస్ట్ హెన్నా పెట్టేసుకుని హెన్నా మొత్తం 1 hour 2 hours ఉంచుకున్నాక అది మొత్తం కడిగేసిన తర్వాత నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకోవచ్చు. లేదు కొంతమందికి టైం లేదు అంటే హెన్నా ఒక రోజు ముందు కలుపుకొని హెన్నా అప్లై చేసుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు ఇండిగో పౌడర్ దాంట్లో ఈ ప్రొసీజర్ జాగ్రత్తగా ఫాలో అవుతే సరిపోతుంది, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. ఒకటి ఏంటంటే మీకు ఫస్ట్ డే హెన్నా పెట్టుకున్నప్పుడు జుట్టు రెడ్ గా అయిపోతుంది, అవునా? అయితే ఎవరికైతే రెడ్ కలర్ నచ్చదో వాళ్ళు ఈ హెన్నా కలుపుకునే ముందు అందులో కొంచెం ఇండిగో వేసుకొని పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఎరుపు రంగు ఇష్టం అనిపించదో హెన్నా ఒక రోజు ముందు కలిపి నెక్స్ట్ డే ఎప్పుడైతే పెట్టుకోవడానికి ముందు కాస్త ఇండిగో అందులో పెట్టేసుకున్న తర్వాత 2 hours వదిలేసి హెయిర్ వాష్ చేసుకోండి. ఎవరికైతే డై లాగా వాడదాం అనుకుంటున్నారో హెన్నాని ఒక రోజు పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకొని దానికి షాంపూ అలాంటివి ఏమి వాడకండి. తర్వాత రోజు ఇండిగో కలుపుకొని ఆ ఇండిగోని తలకు పెట్టుకొని మంచి, అంటే ఇండిగో పెట్టుకోవడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది, దాన్ని కలుపుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంది. మంచిగా కన్సిస్టెన్సీ బాగుండాలన్నమాట. ముఖం మీద పడిపోయేలాగా అలాగ పెడితే డెఫినెట్ గా ముఖం మీద చిన్న చిన్న మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇండిగో పెట్టుకునేటప్పుడు కూడా కాస్త థిక్ పేస్ట్ లాగా చేసుకొని చేతికి కూడా గ్లౌజెస్ అవి వేసుకొని మీరు ఈ ప్లేస్ లో కొంచెం ఏదైనా ఆయిల్ లాంటిది అప్లై చేసుకొని మీ నుదురు దగ్గర అప్పుడు ఇండిగోని మరి వాటరీగా కాకుండా కాస్త చిక్కగా కలుపుకొని దాన్ని తలకు పెట్టుకోండి. అయితే ఇండిగో కలుపుకునేటప్పుడు జస్ట్ మీరు తలకు పెట్టుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు పెట్టుకొని దానికి దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేస్తే రంగు తొందరగా వస్తుంది అని అంటారు. కాబట్టి చిటికెడు మాత్రమే వేయండి, ఎక్కువ వద్దు. జస్ట్ చిటికెడు ఉప్పు అందులో వేసి ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత అది హెయిర్ కి పెట్టుకునేటప్పుడు కూడా చాలా నీట్ గా ఓపిక్ గా చాలా హెన్నా ఎట్లా అయితే పెట్టుకుంటాం లేయర్స్ తీసి అట్లా పెట్టుకొని దాని తర్వాత మీరు 2 hours 2.5 hours ఉన్న తర్వాత అప్పుడు కూడా షాంపూ పెట్టుకోవడానికి లేదు. మరి హెయిర్ డైగా వాడుతున్నాం కదా, మరి అంటే మామూలుగా కెమికల్ వాడినప్పుడు ఏంటంటే 45 minutes తర్వాత మనం షాంపూ చేసుకోవచ్చు, కండిషనర్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇండిగోకి మాత్రం కాస్త టైం అన్ని కావాల్సిందే, మన కోసం మనం టైం తీసుకోవాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ డే దాకా వెయిట్ చేసి అప్పుడు తలస్నానం అది చేసుకొని సో ఇంట్లో ఉన్న రోజు చేసుకుంటే కాస్త ఇంట్లో ఉన్న రోజు చేసుకొని మేబీ మీరు సాటర్డే సండే ఒకవేళ వర్కింగ్ వాళ్ళు అయితే సాటర్డే సండే పెట్టుకోవచ్చు. సాటర్డే హెన్నా పెట్టుకొని సండే ఇండిగో పెట్టుకొని మండే జస్ట్ ఆఫీస్కి వెళ్ళే ముందు హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది. అయితే ఇంకొకటి చెప్తాను నేను, జుట్టు ఎలా అన్నా ఉండనివ్వండి, ఎర్రగా ఉన్నా తెల్లగా ఉన్నా బ్రౌన్ కలర్ లో ఉన్నా దాన్ని మనం ఎలాగైతే చూస్తున్నామో, అంటే ఎలాగ దాన్ని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నామో, ఏ రంగులో జుట్టున్నా జుట్టును సాఫ్ట్ గా ఉండేలాగా చూసుకోండి. అది దాన్ని దువ్వుకోవడం, స్టైలింగ్ చేసుకోవడము, మొత్తం గ్రే హెయిర్ ఉన్నా దాన్ని చక్కగా కట్ చేసేసుకొని నీట్ గా ఏ రకంగా మీరు హెయిర్ స్టైల్ చేసుకుంటే బాగుంటది, అల్లుకుంటే బాగుంటుందా, ముడి పెట్టుకుంటే బాగుంటుందా అన్నది ఒకటి చూసుకోండి అంతే. అంటే ఇట్లానే ఉండాలి నా జుట్టు అని ఏం రూల్ లేదండి. మనం ఎలా ఉన్నా, మన జుట్టు ఎలా ఉన్నా మనం ఆ జుట్టుని, ఆ డ్రెస్ ని, ఆ చీరని, ఆ వంటిని ఎలా క్యారీ చేస్తున్నామో దాని మీద బేస్ అయ్యే ఉంటుంది. ఇవి చిన్న చిన్న చిట్కాలు. ఇండిగోని మామూలుగా ఇండిగో ఆయిల్ కూడా అమ్ముతారు. ఇండిగో బేసిక్ గా ఏంటంటే మన జుట్టులో ఉన్న చుండ్రుని, స్కాల్ప్ నరిష్మెంట్ చేస్తుంది, ఫాలికల్ నుంచి పనిచేస్తుంది అనమాట. ఆ ఫాలికల్స్ ని కూడా చాలా మెయింటైన్ చేస్తూ పెరుగుతుంది జుట్టు ఇండిగో వల్ల. కాబట్టి ఇండిగో తోటి ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇండిగోలో ఎగ్ కలుపుకొని తలకు పెట్టుకోవచ్చు జస్ట్ సాఫ్ట్ గా అవ్వడానికి. ఇండిగోలో మళ్ళీ కాస్త ఉసిరి పొడి వేసుకొని పెట్టుకోవచ్చు జుట్టుకు నరిష్మెంట్ కి. ఇండిగో ఆయిల్ సెపరేట్ గా ఉంటుంది తొందరగా తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి. సో ఇండిగోని వాడే పద్ధతిలో వాడితే మాత్రం చాలా 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 మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచి నాలెడ్జ్ ఇచ్చారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి ఇది ఇండిగోకి సంబంధించి చాలా మందికి ఉన్నటువంటి సందేహాలకి మరి సరైన సమాధానము. మరి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే డెఫినెట్ గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్తే.